పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 33వ కీర్తన 19వ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 33వ కీర్తన 19వ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఎంత శ్రేష్టమైనటువంటి మాట! దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కనులు ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే ప్రియులారా ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉంటారో, వారి మీద ఆయన కను దృష్టి నిలిచెను. నోవాహు దినాలలో నోవాహు కుటుంబం మీద దేవుని కనుదృష్టి నిలపబడి ఉంది. తద్వారా వారు ప్రమాదముల నుండి, ఆ గొప్ప జల ప్రళయము నుండి వారు రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ దినాన దేవుని కనుదృష్టి నీపై ఉండాలని ఆశపడుతున్నావా? అయితే దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకున్నప్పుడు, ప్రియులారా, మన హృదయములోనికి ప్రభువుని ఆహ్వానించినప్పుడు, దేవునికి ఇష్టడుగా, దేవునికి మహిమార్థమైనటువంటి జీవితాన్ని నీవు కలుగున్నప్పుడు ఆయన కను దృష్టి నీ జీవితంలోనికి అనుమతిస్తారు. ప్రియులారా, మనందరికీ తెలుసు, ఆస అనే రాజు దేవుని చేత నడిపించబడి, దేవుని చేత బలపరచబడి, దేవుని కృపను బట్టి యుద్ధాలలో జయాలను పొందుకుని ప్రియులారా ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళాడు. కానీ ప్రియులారా, ఆయన వర్ధిల్లుతున్న కొలది గర్వించి ప్రియులారా ఆయన మనుషుల యొక్క సహాయాన్ని కోరినప్పుడు ఆయన చూచి దేవుడు ఎంతో చింతిస్తాడు. ప్రియులారా, దేవుని వాక్యములో జాగ్రత్తగా మనం చూచినప్పుడు ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూసినప్పుడు, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. దేవుని యందు యథార్థమైన హృదయాన్ని కలిగినటువంటి వారి ఎడల లోకమంతా, మరి లోకములు ఎక్కడైతే యథార్థవంతులు ఉన్నారో వాళ్ళందరి మీద ఆయన కనుదృష్టి ఉంది.